ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డోన్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఇక్కడ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందే వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మునుపెన్నడూ లేని విధంగా డోన్ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు సంబంధించి డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డి పేరునైతే ప్రకటించాడు. అయితే ఇటీవల కాలంలో మరొక 2 నెలల సమయం మాత్రమే ఈ సార్వత్రిక ఎన్నికలకు ఉంది. అయితే ప్రస్తుతము డోన్ టీడీపీ క్యాండిడేట్ ఎవరు అన్నదైతే ఒక ఆసక్తి రేపే విధంగా అయితే చర్చ జరుగుతుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రకటించినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి ప్రస్తుతం తన ఇప్పు కోసం డోన్ నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా అయితే టీడీపీ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి దీనిపై మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2024 టీడీపీ అభ్యర్థులుగా బరిలో ఉంటారు ధర్మవరం సుబ్బారెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? హ్యాపీ ఫీల్ అవుతున్నామన్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎలక్షన్ల కన్నా 2 సంవత్సరాల ముందు ఆ క్యాండిడేట్ని అనౌన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్నటువంటి డోన్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పాత అభ్యర్థులు, పాత క్యాండిడేట్లు, పాతకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వదిలిపెట్టిపోవడం వల్లనే ఆ రోజు ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆర్థిక శాఖ అయినటువంటి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లొకేషన్ కాబట్టి, ఆ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కార్యకర్తలందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితి. దానివల్ల మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కలిసికట్టుగా మమేకమై ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కూడా నేను లీడర్గా కాకుండా అందరం ఒకటే కుటుంబం అనే ఉద్దేశంతో కష్టపడడం వలన ఈ నియోజకవర్గం ఇంత పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు డి అంటే డి అనే కాటికి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చినామంటే ఇదంతా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అని చెప్పి కూడా నేను గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా. అంటే ఈ 2 రోజుల నుంచి చూసుకుంటున్నట్లయితే మీకు బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే డోన్ నియోజకవర్గంలో టీడీపీ పుంజుకోవడానికి సుబ్బారెడ్డి అయితే చాలా కృషి చేశారని చెప్పేసి బయట అయితే చర్చించుకుంటా ఉన్నారు. కాకపోతే ఈ 2 రోజుల్లో పెద్ద కుటుంబానికి సంబంధించిన నేతలు కూడా డోన్ టీడీపీ నుంచి బరిలో ఉంటారని చెప్పేసి ఊహాగానాలు అయితే బయట బాగానే వినిపిస్తూ ఉన్నాయి. దీంతో టీడీపీ క్యాడర్ అంతా కూడా సందిగ్ధంలో ఉంది. వారందరికీ ధర్మవరం సుబ్బారెడ్డి అంటే ఎలాంటి సూచనలు చేస్తున్నారు? వాస్తవ పరిస్థితులు ఇట్లాంటివి జనరల్గా ఎప్పుడు కూడా ఏ కుటుంబంలోనో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు కూడా ఇట్లాంటి సంఘటనలు రావడం చాలా బాధాకరమైన విషయమే. జనరల్గా వాళ్ళంతా కూడా కేఈ కుటుంబం అనుకో, కొట్ల కుటుంబం అనుకో, చాలా పెద్ద కుటుంబాలు, చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళందరూ కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదు అని అనుకుంటే ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కనుక కలిసికట్టుగా మనం ముందు పార్టీని చూసుకోవాలి, మనం ఎక్కడున్న కుటుంబం అని చెప్పిన ఆలోచన వారి 2 కుటుంబాలకు ఉండి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కోట్లకే ఈ కుటుంబాలది. కాబట్టి ఆ రోజు మేమందరం కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా ఆ 2 కుటుంబాలని ఖచ్చితంగా డోన్కి రావాలని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. ఈ రోజైనా కూడా ఆ 2 కుటుంబాల మీద ఎనలేని మాకు ప్రేమనే కానీ ఇంకోటి ఉండదు. ఈ రోజైనా కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి చేసేదేముందంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్తలు అయితే 2.5 సంవత్సరం నుంచి కష్టం చేశారో వాళ్ళ కార్యకర్తలకు కూడా అన్యాయం జరగకుండా ఉండాలంటే మీరు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే నేను ఉన్నానో నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రకటించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కష్టం కార్యకర్తలతో పాటు మమేకమై నేను చేయడం వల్ల ఇప్పుడు బుగ్గన గారు కూడా భయపడడం జరుగుతుంది. మరి బుగ్గన గారిని భయపడడం ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సంబంధించినటువంటి ఇప్పుడు వీరితో ఒక ఇంతమునుపు కేఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సోదరునికి బర్త్డేలు కానీ ఇంకోటి కానీ స్వాగతాలు చెప్తూ ఆ రకంగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చూసాము. మళ్ళీ అదే కుటుంబం ఇంకో 2వ కుటుంబంతో అదే ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళు కూడా పోయి ఈరోజు వాళ్ళని పిలుచుకొచ్చి స్వాగతాలు చెప్పడం ఇంకో రకంగా ఇబ్బంది పెడుతుంది. దీని వెనక ఏముందంటే వాస్తవంగా కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారైనా కూడా కేఈ వాళ్ళైనా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే మనం పార్టీ మనగడ దెబ్బతింటే అందరం దెబ్బతింటాం, పార్టీకి రాకపోతే అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఎవరైతే శత్రువుని ఎదుర్కోవడానికి మనం చూడాలి తప్పితే ఖచ్చితంగా ఇట్లా అవకాశాలు ఎవరికైనా మనం ఇస్తే మనం అందరం కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ పెద్ద కుటుంబాలు, మీరు ఆలోచించుకొని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇట్లా ఆలోచనలు
కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా మన వాళ్ళు దెబ్బతినకుండా మీరందరూ కూడా మంచి సంకేతం తెలిపి డోన్ నియోజకవర్గంలో ఎవరైతే ఎప్పుడైతే అనౌన్స్ చేసినాడో ఆ అభ్యర్థిని గెలిపించాలనే సంకేతం మీరు ఎప్పుడైతే పంపినారో మీ రెండు కుటుంబాలకు కూడా మంచిగా కోరుకునే పరిస్థితి డోన్ నియోజకవర్గ ప్రజలు ఉందని చెప్పి కూడా వారికి చేతులెత్తి నమస్కారం కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజా రాజకీయాల నేపథ్యంలో పెద్ద కుటుంబాల నేతలు ధర్మవరం సుబ్బారెడ్డికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది వాళ్ళని వెళ్ళి ఇక్కడ పోటీలో ఉండండి అని చెప్పేసి వాళ్ళని కలిసి వాళ్ళపైన ఒత్తిళ్లు చేస్తున్నారు. ఒకవేళ ఒక నాయకుడిగా ఎదగాలంటే మన శత్రువులను కూడా మనం కలుపుకొని పోయినప్పుడే మనం నిజమైన నాయకుడిగా ఎదుగుతాం. అలాంటి మీ వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడా 2024 ఎన్నికల్లో మీ గెలుపు కోసం వారందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ఎవరు ఇప్పుడు దీంట్లో శాశ్వత రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రత్వం అనేది ఏమి ఉండదన్న. ఎవరు ఈరోజు మనకి సబ్జెక్ట్ వైజ్ ఇవన్నీ కూడా పార్టీలో ఏది వచ్చినా కూడా మన అల్టిమేటము లాస్ట్కి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని అందరం కూడా కోరుకోవాల్సిందే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పని అందరం కోరుకోవాల్సిందే. కాబట్టి ఎవరికి నాకు సబ్జెక్ట్ వైజ్ ఏదైనా సమస్య ఉంటుందో తప్పితే పార్టీ పరంగా కానీ ఇంకో రకంగానే ఏముందో అందరినీ కూడా మేము కలపకపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ డోన్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలిపించుకోవడానికే చూస్తాం. కానీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వచ్చేదేం లేదు. వాళ్ళు ఎవరో వాళ్ళకు ఒత్తిళ్ళకి లోనై కొద్దిమంది ఆ ప్రకారమే చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి నా మీద ద్వేషమో ఇంకోటి ఉండి చేయడం లేదని కూడా నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీ సమీప ప్రత్యర్థి అయినటువంటి ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి అత్యంత తెలివిపరుడు. ఆ తెలివితోనే ఈరోజు అంటే డోన్ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న ధర్మవరం సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టడానికి తనకు తెలిసిన కొంతమంది నేతలతో ఇప్పుడు సుబ్బారెడ్డి కాదు ఇంకో కుటుంబానికి టికెట్ వస్తుందని చెప్పేసి బయట ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారు? జరిగితే ఎవరైనా కూడా అందరూ తెలివిపరులం అనుకుంటున్నా. జరగని రోజు అందరికి కూడా అన్ని చూసాము. ఇప్పుడు వాస్తవంగా మొన్నటి వరకు కేసీఆర్ కేటీఆర్ అందరూ ఏ విధంగా కష్టపడినారో అక్కడ మనం అందరికీ తెలిసిన విషయం. అభివృద్ధి కూడా చేశారు. మళ్ళీ ఏ విధంగా మనం ఓడిపోయినారో మీరు అందరికి కూడా తెలిసిన విషయం. ఆయన తెలివి ఏమో అనుకున్నంత ఏం కాదు, కానీ చదువు మంచి ఎడ్యుకేషన్ చేసినాడు. కొద్ది మంచి పిట్టకథలు చెప్తాడు ఇబ్బంది లేకుండా. ఒకసారి 2 సార్లు అయితే పిట్టకథల కోసం డోన్ జనాలు పడింది వాస్తవమే. ఆయన పిట్టకథల గురించి హరికథల గురించి డోన్ నియోజకవర్గ ప్రజలే కాదు, తర్వాత ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను మొత్తం కూడా అప్పుల పాలు చేసినటువంటి ఘనత ఈ హిస్టరీ కూడా ఆయనకు. మామూలుగా అయితే పివి నరసింహారావుకో ఎవరికో మన అదేదో రాతరత్న ఇచ్చారు, కానీ ఈ అప్పుల మంత్రికి వాస్తవంగా అయితే ఈయనకి ఇచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజేంద్రనాథ్ రెడ్డి ఒకప్పుడు మీరు ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు అనుకోని రీతిలో మీరే ఆయనపై పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏ విధంగా అయితే ఆయన గెలుపు కృషి చేశారో ఇప్పుడు ఆయనపై గెలవడానికి 2024 ఎన్నికల్లో ధర్మవరం సుబ్బారెడ్డి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించనున్నారు? ఆయన్ని ఏ విధంగా అయితే గెలిపించినానో ఆయనకు తెలుసున్నా. కాబట్టి నేను ఏ విధంగా గెలవాలను అని చెప్పి ఆలోచన కూడా నాకు ఉంటుంది ఖచ్చితంగా. ఎటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఎవరు అస్త్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, కానీ నా అస్త్రం ఆయనకు చెప్పింది ఏం లేదు. కానీ ఆయన అస్త్రాలు అయితే మాత్రం మొత్తం టోటల్గా నాకు 2014 ఎలక్షన్లోనే మొత్తం తెలుసు. నా అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఏ విధంగా ఎలక్షన్ చేయాలో ఏ విధంగా ఎలక్షన్ చేస్తానో ఆయన భయం కూడా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఓటమిని దాదాపు అంగీకరించినట్లే. ఎందుకంటే ఏది కూడా పూర్తి కాకుండా అభివృద్ధి పూర్తి కాకుండా ఎప్పుడైతే ఓపెన్ చేసినాడో, ఎప్పుడైతే భూమి పూజలు చేసుకున్నాడో, ఎప్పుడైతే శంకుస్థాపనలు చేసుకున్నాడో అప్పటికే ఆయన నైతికంగా కూడా ఓడిపోయినట్లని కూడా నేను ఎందుకు తెలియజేస్తున్నా అంటే, నెక్స్ట్ నేను గెలుస్తాననేటట్లయితే బిల్డింగ్స్ కానీ ఇంకోటి కానీ కంప్లీట్ కావటం ఇన్కంప్లీట్లో ఎప్పుడైతే ఓపెన్ చేశాడో ఆయన నైతికంగా ఓడిపోతున్నాడు అని చెప్పి అర్థం ఆయనకు అయింది. కాబట్టి ఓపెన్ చేసినాడు కాబట్టి ఇది పక్కా అని చెప్పి కూడా తెలియజేస్తుంది. 2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో బుగ్గాన రాజేంద్ర రెడ్డి డెవలప్మెంట్స్కి సంబంధించి చాలా పనులు చేశాడు. 2024 ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడని చెప్పేసి వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఆయన స్వార్థం కోసము ఆయన అభివృద్ధి అంతా కూడా ఆయన ఆదాయ వనరుల కోసమే ఆయన స్వార్థంతో చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఎవరికి కూడా సాధారణమైన పిల్లోని నుంచి పెద్దోని వరకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏ సంబంధించినటువంటి గిరిజనులకు కానీ బీసీలకు కానీ తర్వాత వచ్చేసి ఒకవేళ విద్యార్థులకు అయితేమి ఇంకొక ఎవరికి కూడా ఉపయోగపడని అభివృద్ధి కానీ అది ఎవరికో సెటిల్ కోర్ట్ అయితేమి
తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అయితేమి, ఇప్పుడు బేదంచెర్ల టౌన్లో అయితేమి, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు అన్ని విలేజ్లలో డోన్లు అయితేమి, మంచినీళ్ళుకి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన స్విమ్మింగ్ పూల్కి 200 ట్రాక్టర్లు పెట్టి స్విమ్మింగ్ పూల్లో నీళ్లు పోసి శంకుస్థాపన భూమి పూజ మన ఓపెనింగ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినాడంటే తాగనీళ్ళకి నీళ్ళు ఇయ్యలేనివాడు మళ్ళీ ఏ విధంగా ఈ విధంగా చేస్తాడని చెప్పి సూటికి కూడా మనం ప్రశ్నించడం. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి కార్యక్రమాలకు పోయి నీ అభివృద్ధిని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి తెలియజేయాలని ఎప్పుడైతే జగన్మోహన్ గారు చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గన గారు ఉన్నారో వారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి డోన్ నియోజకవర్గ ప్రజలకు 2 పర్యాలు ఎప్పుడైతే ఓట్లు వేశారో అందరికి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి ఇక్కడ చేయలేదు, ఎవరికి కూడా చేయలేదనే ఉద్దేశంతో ఒకసారి 2 సార్లు గల్లీలు లేకపోతే వ్యతిరేకంగా ఎవరైతే ఒక లేడ్ అనుకో, తర్వాత ఇంకా వేరే ఊర్లలో రోడ్లలో అనుకో ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకోవడం జరిగిందో ఆ రోజు నుంచి ప్రజలతో ఖచ్చితంగా భయం ఏర్పడి ఆయన రోడ్లు పట్టుకొని తిరిగాడే సంవత్సరం నుంచి కూడా ఏ గ్రామంలో కూడా, ఏ ఊర్లో కూడా, ఏ టౌన్లో కూడా, ఏ వాడలో కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల వద్దకు పోయి సమస్యలు తీర్చినాడు కాదు. ప్రజల వద్దకు పోయి ఏమన్నా సమస్యలు ఉన్నా అడిగే పరిస్థితి కూడా లేనటువంటి ఎవరన్నా ఉన్నా అంటే రాష్ట్రంలో బుగ్గన గారు ఒక్కరే అని చెప్పి కూడా చెప్పాలి.